నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు తెలంగాణలో నేడు భూభారతికి శ్రీకారం పోర్టల్ను లాంఛనంగా ప్రారంభించనున్న సీఎం ప్రజల భూములకు భద్రత లభిస్తుందన్న మంత్రి పొంగులేటి తెలంగాణలో ఎస్సీ వర్గీకరణపై నేడు ఉత్తర్వులు 59 ఉపకులాలు 3 గ్రూపులుగా విభజన తక్షణమే అమల్లోకి వస్తుందన్న ప్రభుత్వం రాజధాని అమరావతి కోసం రెండో దశ భూ సమీకరణ ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న కూటమి సర్కార్ భవిష్యత్ అవసరాల కోసమేనని స్పష్టీకరణ అనకాపల్లి పేలుడు ఘటనా స్థలిలో నమూనాల సేకరణ బాంబుల తయారీకి వాడే ముడి పదార్థాలు లభ్యం వివిధ కోణాల్లో దర్యాప్తు బిల్లుల అంశంలో రాష్ట్రపతికి గడువు విధించడంపై కేంద్రం తర్జన భర్జన సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేయడంపై సమాలోచనలు భారత్ అమ్ముల పొదిలో మరో అస్త్రం డ్రోన్లు క్షిపణులను కూల్చే లేజర్ వ్యవస్థ విజయవంతంగా పరీక్షించిన డిఆర్డీఓ ఎలక్ట్రానిక్స్ పై సుంకాల మినహాయింపు తాత్కాలికం సెమీకండక్టర్ పరిశ్రమ టారిఫ్ల తర్వాత నిర్ణయం అమెరికా వాణిజ్య శాఖ ప్రకటన తెలంగాణలో నేటి నుంచి భూభారతి అమల్లోకి రానుంది సీఎం రేవంత్ రెడ్డి భూభారతి పోర్టల్ను ఇవాళ లాంఛనంగా ప్రారంభించనున్నారు తొలుత 3 జిల్లాల్లోని 3 మండలాల్లో అమలు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం జూన్ 2వ తేదీ నాటికి తెలంగాణ వ్యాప్తంగా విస్తరించనున్నట్లు ప్రకటించింది ఈ పోర్టల్తో ప్రజల భూములకు భరోసా లభిస్తుందని మంత్రి పొంగులేటి తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న భూభారతి కొత్త చట్టాన్ని ఇవాటి నుంచి ప్రయోగాత్మకంగా అమలు చేయనుంది రైతుల భూములను రక్షించే బాధ్యత ప్రభుత్వానిదేనని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భరోసా ఇచ్చారు ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా ధరణిని బంగాళాఖాతంలో వేసి అందరికీ ఆమోదయోగ్యమైన భూభారతి చట్టాన్ని తీసుకొస్తున్నట్లు చెప్పారు రెవెన్యూ మంత్రిగా అందులో భాగస్వామిని అయినందుకు తన జన్మ ధన్యమైందని పొంగులేటి అన్నారు జూన్ 2 కల్లా తెలంగాణ వ్యాప్తంగా భూభారతిని అమలు చేస్తామని తెలిపారు భూభారతి పోర్టల్ ప్రారంభంతో భూముల రిజిస్ట్రేషన్లకు ఏ ఇబ్బంది ఉండదని విశ్వాసం వ్యక్తం చేశారు మంగళవారం నుంచి యథాతథంగా రిజిస్ట్రేషన్లు జరుగుతాయని గత ప్రభుత్వ హయాంలో పెండింగ్ లో ఉన్న 9.5 లక్షల సాదా బైనామా దరఖాస్తుల్లో అర్హమైన వాటిని భూభారతి చట్టం కింద పరిష్కరిస్తామని తెలిపారు భూభారతిని రెఫరెండంగా తీసుకుని వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తామన్న మంత్రి పొంగులేటి గత ప్రభుత్వ హయాంలో ధరణితో కొల్లగొట్టిన భూములపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించామన్నారు ఆ వివరాల్ని త్వరలో ప్రజలకు వెల్లడిస్తామని చెప్పారు భూభారతిపై ఎవరైనా ఫేక్ ప్రచారం చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని మంత్రి పొంగులేటి హెచ్చరించారు తొలి దశలో 5-6 వేల మంది సర్వేయర్లను నియమించి వారికి జిల్లా కేంద్రాల్లో శిక్షణ ఇచ్చి లైసెన్సు ఇస్తామన్నారు కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్ఐసి ఆధ్వర్యంలో నిర్వహించే పోర్టల్ కు కొత్త అంశాలను జోడిస్తూ అత్యాధునిక వెర్షన్ ను ప్రజలకు అందించే ప్రయత్నాలు సాగుతున్నాయని మంత్రి పొంగులేటి వివరించారు విఆర్ఓ విఆర్ఏ వ్యవస్థలను గత ప్రభుత్వం రద్దు చేసినా అవినీతి తగ్గలేదన్న మంత్రి పొంగులేటి ఆ వ్యవస్థను మళ్లీ తీసుకొచ్చి అవినీతికి ఆస్కారం లేకుండా చూస్తామన్నారు భూభారతిలో ఎంఆర్ఓ స్థాయి నుంచి సీసీఎల్ఏ వరకు 5 స్థాయిల్లో భూ సమస్యల పరిష్కారానికి అధికారాలను వికేంద్రీకరించినట్లు వెల్లడించారు ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల సంఖ్య ఆధారంగా ట్రైబ్యునల్ ఏర్పాటు చేస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు ధరణిలో ఉన్న 33 మాడ్యూళ్లను 6కు కుదించామని తప్పుల్ని సవరించగలిగాం తప్ప మొత్తం పోర్టల్ తొలగించలేకపోయినట్లు చెప్పారు కొన్ని నెలల్లో తాజా వెర్షన్ తో మరో సాఫ్ట్వేర్ అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి పొంగులేటి వెల్లడించారు సామాన్య రైతులకు సులభంగా అర్థమయ్యేలా భూభారతి పోర్టల్ ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు తన నివాసంలో భూభారతిపై సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి భూభారతి నిర్వహణ బాధ్యతను విశ్వసనీయ సంస్థకు అప్పగించాలని సూచించారు పోర్టల్ అత్యాధునికంగా ఉండాలని కనీసం 100 ఏళ్ల పాటు అమలులో ఉంటుందని సీఎం విశ్వాసం వ్యక్తం చేశారు పోర్టల్లోని సమాచారం విషయంలో భద్రతాపరమైన సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు తెలంగాణలో నేటి నుంచి ఎస్సీ వర్గీకరణ అమల్లోకి రానుంది రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని రేవంత్ సర్కార్ ఇవాళ ఉత్తర్వులు విధి విధానాలు జారీ చేయనుంది 59 ఉపకులాలను 3 గ్రూపులుగా విభజించగా మంత్రివర్గ ఉపసంఘం సీఎం రేవంత్ రెడ్డికి సంబంధిత జీవో తొలి కాపీని అందజేయనుంది
తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ ఇవాల్టి నుంచి అమల్లోకి రానుంది. దాదాపు 30 ఏళ్ల పాటు వర్గీకరణ కోసం జరిగిన పోరాటానికి ప్రతిఫలంగా రేవంత్ రెడ్డి సర్కార్ ఇవాళ ఉత్తర్వులు జారీ చేయనుంది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి రోజును వర్గీకరణ అమలు తేదీగా పేర్కొనుంది. ఉత్తర్వుల తొలి కాపీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందించాలని ఎస్సీ వర్గీకరణపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం తీసుకుంది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం హైదరాబాద్ లో సమావేశమైంది. ఈ భేటీకి మంత్రులు దామోదర రాజనరసింహ, సీతక్క, పొన్నం ప్రభాకర్, ఏకసభ్య కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీం అఖ్తర్ సహా పలువురు అధికారులు హాజరయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం దశాబ్దాల నాటి డిమాండ్ నెరవేర్చిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. గతంలో ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా తీర్మానాలు చేసినా చట్టపరంగా అమలు చేయలేదన్నారు. తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అమలుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మద్దతిచ్చారని తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఎస్సీ వర్గీకరణ అమలు చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తోందన్నారు. తెలంగాణలో 2026 జనాభా లెక్కలు అందుబాటులోకి వచ్చాక ఎస్సీ రిజర్వేషన్లు పెంచే అంశాన్ని పరిశీలిస్తామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. ప్రస్తుతం 2011 జనాభా లెక్కల ఆధారంగా ఎస్సీలకు 15% రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం తెలంగాణలో ఎస్సీ జనాభా 17.5% పెరిగిందన్నారు. ఎస్సీ వర్గీకరణలో క్రిమీలేయర్ ప్రవేశపెట్టాలన్న కమిషన్ సిఫార్సును ఇప్పటికే ప్రభుత్వం తిరస్కరించిందని ఉత్తమ్ తెలిపారు. ఎస్సీ వర్గీకరణ అమల్లోకి రానుండటంతో ప్రభుత్వ ఉద్యోగాలను క్రమబద్ధంగా సమాన పద్ధతిలో భర్తీ చేసేందుకు ప్రభుత్వం ప్రిఫరెన్షియల్ విధానాన్ని అవలంబించనుంది. ఉదాహరణకు ఎస్సీలోని గ్రూప్ 1 కులాలకు నోటిఫై చేసిన ఖాళీలు భర్తీ కాకుంటే తదుపరి ప్రాధాన్యం కలిగిన గ్రూప్ 2 కేటగిరీలోని అర్హులైన అభ్యర్థులతో భర్తీ చేయాల్సి ఉంటుంది. గ్రూప్ 2 లో సరైన అభ్యర్థులు లేకుంటే గ్రూప్ 3 లోని అభ్యర్థులతో భర్తీ చేయాలి. ఒకవేళ గ్రూప్ 1, 2, 3 మూడింట్లోనూ సరైన అభ్యర్థులు లేకుంటే ఆ పోస్టులను క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. ప్రస్తుతం ప్రిఫరెన్షియల్ విధానం దివ్యాంగుల కేటగిరీలోని అభ్యర్థులకు అమలు చేస్తున్నారు. ఎస్సీ అభ్యర్థులకు కూడా ఆ విధానం అమలు చేసేందుకు ప్రభుత్వం నిబంధనలు రూపొందించింది. రాజధాని అమరావతి కోసం రెండో దశ భూ సమీకరణకు కూటమి ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం రాజధానిలో వివిధ అవసరాలకు పోను 2000 ఎకరాలే మిగులు భూమి మాత్రమే ఉండటమే కాకుండా స్థలాల కేటాయింపు కోసం వివిధ సంస్థల నుంచి విజ్ఞప్తులు పెరుగుతూ ఉండటంతో భూ సమీకరణపై ప్రభుత్వం దృష్టి సారించింది. రాజధాని సమీప గ్రామాల రైతులు భూములు ఇచ్చేందుకు ఆసక్తిగా ఉండడంతో భూ సమీకరణకు సిఆర్డీఏ సిద్ధమవుతోంది. రాజధాని నిర్మాణానికి భూ సమీకరణ విధానంలో భూములిచ్చేందుకు మరిన్ని గ్రామాల రైతులు స్వచ్ఛందంగా ముందుకు రావడంతో కూటమి ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. మెజారిటీ రైతులు ముందుకొచ్చిన గ్రామాలతో ప్రారంభించి దశలవారీగా భూ సమీకరణ చేసే అంశాన్ని చురుగ్గా పరిశీలిస్తోంది. కొన్ని గ్రామాల రైతులు పురపాలక శాఖ మంత్రి నారాయణను కలిసి తమ భూములు సమీకరణలో తీసుకోవాలని ఇప్పటికే విజ్ఞప్తి చేశారు. రాజధాని నిర్మాణానికి 2015లో భూ సమీకరణ ప్రారంభించినప్పుడే పెదపరిమి, హరిశ్చంద్రాపురం గ్రామాల రైతుల నుంచి తమ భూములు తీసుకోవాలన్న వినతులు వచ్చాయి. కానీ అప్పట్లో ప్రభుత్వం మొదట 217 చదరపు కిలోమీటర్ల పరిధిలో అమరావతిని నిర్మించాలని, భవిష్యత్ అవసరాల మేరకు తదుపరి భూ సమీకరణపై నిర్ణయం తీసుకోవాలని భావించింది. ప్రస్తుతం రాజధానిలో వివిధ అవసరాలకు పోగా సిఆర్డీఏ వద్ద 2000 ఎకరాల భూమి మాత్రమే మిగులుతోంది. అంతేకాకుండా రాజధానిలో భూములు కేటాయించాలని వివిధ సంస్థల నుంచి విజ్ఞప్తులు పెరుగుతున్నాయి. అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుకే సుమారు 4000 ఎకరాలు కావాలని అంచనా. ఒకవైపు రాజధాని అవసరాలు పెరుగుతుండడం, మరోవైపు తమ భూములు తీసుకోవాలని వివిధ గ్రామాల రైతులు స్వచ్ఛందంగా ముందుకు వస్తుండడంతో ప్రభుత్వం భూ సమీకరణ ప్రతిపాదనలు రూపొందిస్తోంది. రాజధాని నిర్మాణానికి తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లోని 28 గ్రామాల పరిధిలో 34,689 ఎకరాల్ని రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారు. కూటమి ప్రభుత్వం రాజధాని పనుల్ని శరవేగంగా పట్టాలెక్కించడంతో విద్య, వైద్యం, వాణిజ్యం, వినోదం, ఆతిథ్యం తదితర రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు పలు దేశ, విదేశీ సంస్థలు ముందుకొస్తున్నాయి. 2014-19 మధ్య జరిగిన భూ కేటాయింపుల్ని సమీక్షించి వాటిలో కొన్ని సంస్థలకు కేటాయింపులు కొనసాగిస్తున్నారు. కొత్తగా అనేక సంస్థలకు ప్రభుత్వం భూములిస్తోంది. బిడ్స్, ఎక్స్వెల్, ఆర్ఐ వంటి అనేక సంస్థలు రాజధానిలో భూములు కావాలని కోరుతున్నాయి. వివిధ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల కార్యాలయాలు, పరిశోధనా కేంద్రాల ఏర్పాటుకు భూములు కావాలి. భవిష్యత్తులో అమరావతి, విజయవాడ, గుంటూరు, మంగళగిరి, తెనాలి వంటి ప్రాంతాల్ని కలిపి మెగాసిటీగా అభివృద్ధి చేయాలన్న దీర్ఘకాలిక వ్యూహమూ ఉంది. ఇందులో భాగంగానే అమరావతికి ఇన్నర్ రింగు రోడ్డుతో పాటు ఔటర్ రింగు రోడ్డును నిర్మిస్తోంది. దీంతో రాజధానిలో భూముల కోసం మరింత డిమాండ్ పెరుగుతోంది. అమరావతిని స్వయం అభివృద్ధి ప్రాజెక్టుగా ప్రభుత్వం ప్రకటించింది. అమరావతి నిర్మాణానికి అవసరమైన ఆర్థిక వనరుల్ని అక్కడి నుంచే సమకూర్చుకోవాలన్నది లక్ష్యం. దీనికి భూములు అవసరం. అమరావతి చుట్టుపక్కల పెద్దగా ప్రభుత్వ భూములు లేవు. సిఆర్డీఏ వద్ద ప్రస్తుతం 2000 ఎకరాల భూమి మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం భూ సమీకరణకు కసరత్తు ప్రారంభించింది.
ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నేకల్లులో పర్యటించనున్నారు. ఉండవల్లి నివాసం నుంచి హెలికాప్టర్లో పొన్నేకల్లు చేరుకుంటారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించనున్నారు. అనంతరం సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహ నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేయనున్నారు. అంబేద్కర్ విదేశీ విద్యా పథకం ద్వారా రుణాలు పొంది విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులతో వర్చువల్ గా సమావేశం కానున్నారు. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన P4 కార్యక్రమంలో పాల్గొంటారు. మార్గదర్శి బంగారు కుటుంబాల సభ్యులతో సమావేశమవుతారు. భోజన విరామం తర్వాత పార్టీ శ్రేణులు కార్యకర్తలతో జరిగే సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారు. రాష్ట్రాల శాసనసభలు ఆమోదించిన బిల్లులకు సమ్మతి తెలపడానికి రాష్ట్రపతి గవర్నర్లకు సుప్రీంకోర్టు 3 నెలలు గడువు విధించడంపై కేంద్ర ప్రభుత్వం సమీక్షను కోరే అవకాశం ఉంది. గవర్నర్ పంపిన బిల్లుల్ని రాష్ట్రపతి ఎటూ తేల్చకపోతే అప్పుడు రాష్ట్రాలు నేరుగా తమను ఆశ్రయించవచ్చని సుప్రీంకోర్టు చెప్పడంపైన సమీక్షను కోరవచ్చని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. రివ్యూ పిటిషన్ను ఏ ప్రాతిపదికపై దాఖలు చేయాలి అనే దానిపై ప్రభుత్వ ఉన్నత స్థాయి వర్గాలు సమాలోచనలు చేస్తున్నాయని తెలిపాయి. ఈ నెల 8న తీర్పు వెలువరించిన జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్ల ధర్మాసనానికే ప్రభుత్వం తమ వాదనలు వినిపించాల్సి ఉంది. ఈ తీర్పు తర్వాత తమిళనాడు ప్రభుత్వం 10 పెండింగ్ బిల్లుల్ని చట్టాలుగా ప్రకటించాయి. మధ్య భారతంలో తుపాకీ కాల్పుల మోతలు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మావోయిస్టులతో శాంతి చర్చలకు కేంద్ర ప్రభుత్వం సుముఖంగా లేకపోవడమే అందుకు కారణంగా కనిపిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో చర్చల వల్ల కలిగే లాభ నష్టాలను బేరీజ్ వేసుకున్న కేంద్రం, ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలు మావోయిస్టుల ప్రతిపాదనకు సుముఖంగా లేనట్టు తెలుస్తోంది. 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మావోయిస్టులతో జరిపిన శాంతి చర్చలు తదనంతర పరిణామాలను అధ్యయనం చేశాక ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. లొంగిపోవడం మినహా మరో మార్గం లేదు అనే అభిప్రాయం మావోయిస్టులకు కల్పించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. మావోయిస్టుల కదలికల్ని ఉపగ్రహ నిఘా, డ్రోన్ల సాయంతో భద్రతా దళాలు పసిగడుతూ ఉండటంతోనే మావోయిస్టులు శాంతి చర్చల ప్రస్తావన తెచ్చినట్లు కేంద్రం భావిస్తోంది. శాంతి చర్చల పేరుతో కూంబింగ్ ఆపరేషన్లు నిలిపివేస్తే మావోయిస్టులు మళ్లీ పుంజుకునే ప్రమాదం ఉందని అంచనా వేస్తోంది. అందుకే చర్చల ప్రసక్తే లేదని, లొంగిపోవడం ఒక్కటే మావోయిస్టుల ముందున్న మార్గం అనే భావనతో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. భారత అమ్ముల పొదిలోకి సరికొత్త అస్త్రం చేరనుంది. శత్రువుల క్షిపణులు, డ్రోన్లు, చిన్నపాటి అస్త్రాలను క్షణాల్లో నేలకూల్చే అద్భుత అధిక శక్తి కలిగిన లేజర్ ఆధారిత ఆయుధాన్ని DRDO తొలిసారి విజయవంతంగా పరీక్షించింది. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలులో లేజర్ డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ ల్యాండ్ వర్షన్ను విజయవంతంగా పరీక్షించినట్లు సామాజిక మాధ్యమం Xలో DRDO వెల్లడించింది. గాల్లో ఎగురుతున్న UAV, డ్రోన్లను నేలకూల్చడంలో లేజర్ వ్యవస్థ సఫలమైందని తెలిపింది. వాహనంలో అమర్చిన లేజర్ వ్యవస్థ ల్యాండ్ వర్షన్ పరీక్ష విజయవంతమైందని, ఇది UAV, డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్నట్లు పేర్కొంది. డ్రోన్లను కూల్చడంతో పాటు నిఘా సెన్సార్లను పనిచేయకుండా చేసిందని వెల్లడించింది. లేజర్ వ్యవస్థను కలిగిన దేశాల సరసన భారత్ చేరిందని DRDO తెలిపింది. ఇది కేవలం ప్రారంభమేనని, ఇటువంటి అనేక సాంకేతికతలపై పనిచేస్తున్నట్లు DRDO చైర్మన్ సమీర్ వి కామత్ తెలిపారు. అనకాపల్లి జిల్లా కైలాసపట్నం శివార్లోని విజయలక్ష్మి ఫైర్ వర్క్స్ లో భారీ పేలుడు వెనుక కారణాలపై నిపుణులు విశ్లేషిస్తున్నారు. మృతదేహాలను ఘటనా స్థలం నుంచి తరలించాక క్లూస్ టీంలు సాక్ష్యాధారాలను సేకరించాయి. చీకటి పడినప్పటికీ టార్చ్ లైట్ల వెలుతురులో నమూనాలు తీసుకున్నారు. తారాజువ్వలకు మందుగుండు దట్టించే సమయంలో నిప్పురవ్వలు వచ్చినట్లు నిపుణులు భావిస్తున్నారు. అనకాపల్లి జిల్లా కోటఊరట్ల మండలం కైలాసపట్నం శివారులోని బాణసంచా తయారీ కేంద్రంలో ఆదివారం భారీ పేలుడు ధాటికి 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఘటనా స్థలిలోనే 5 చనిపోగా కొన ఊపిరితో ఆసుపత్రిలో చేరిన వారిలో 3 మృతి చెందారు. మరో 8 మంది తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. వారిలోనూ ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. విశాఖలోని KGHలో 5 చికిత్స పొందుతుండగా వారిలో 94% కాలిన గాయాలైన నాగరాజు పరిస్థితి విషమంగా ఉందని వైద్యాధికారి డాక్టర్ పి శివానంద తెలిపారు. గోవింద్, జానకీరామ్లకు 50% గాయాలు కాగా సంతోషి, శేషరాణికి స్వల్ప గాయాలయ్యాయి. బాధితులకు ప్లాస్టిక్ సర్జరీ వార్డులో చికిత్స అందిస్తున్నారు. నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 3 క్షతగాత్రుల పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్ని ఏపీ హోంమంత్రి అనిత, ఎంపీ సీఎం రమేష్ పరామర్శించారు. మార్చురి వద్ద మృతుల కుటుంబ సభ్యుల్ని ఓదార్చారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యుల్ని ఆదేశించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. ఏపీ వ్యాప్తంగా ఫైర్ ఆడిట్ చేయిస్తామని హోంమంత్రి అనిత చెప్పారు. అక్కడ వాళ్ళు ఇంచుమించుగా అక్కడ 20 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు అదే తయారీ కేంద్రంలో అక్కడ తయారు చేస్తున్నారు. వాళ్ళకి 26 వరకు కూడా లైసెన్స్ వరకు కూడా ఉంది. వాళ్ళు ఫైర్ ప్రికాషన్స్ బట్టి చూసినా అవన్నీ తీసుకుంటున్నారా లేదా, వాళ్ళకి ఇచ్చిన నామ్స్ ప్రకారం వాళ్ళు తయారు చేస్తున్నారా లేదా,
ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లో మాత్రం ఇది యాక్సిడెంట్ అని తేలింది. ఫర్దర్గా దీని ఎందుకు యాక్సిడెంట్ జరిగింది, ఎలా యాక్సిడెంట్ జరిగింది అన్నది కూడా ఆల్రెడీ క్లూస్ టీమ్స్ అదేవిధంగా ఫోరెన్సిక్ టీమ్స్ కూడా వెళ్ళి ఫర్దర్గా ఇటువంటి ఇన్సిడెంట్స్ జరగకుండా చూసుకునే దానికి జిల్లా యంత్రాంగం అంతా కూడా, జిల్లా యంత్రాంగమే కాదు స్టేట్ లెవెల్లో ఇటువంటి కేంద్రాలు ఏమున్నాయో అవన్నీ కూడా ఐడెంటిఫై చేసుకొని అవన్నీ కూడా వాటన్నిటికి పర్మిషన్స్ ఎలా ఉన్నాయి, ప్రికాషనరీ ఎలా తీసుకుంటున్నారు, వీటన్నిటి మీద కూడా మేము చర్యలు తీసుకుంటాం. మృతదేహాల్ని ఘటనా స్థలం నుంచి తరలించాక ఫోరెన్సిక్ అనకాపల్లి, నర్సీపట్నం సబ్ డివిజన్ కు చెందిన క్లూస్ టీంలో సాక్ష్యాధారాల్ని సేకరించాయి. చీకటి పడినప్పటికీ టార్చ్ లైట్ల వెలుతురులో 20కి పైగా నమూనాలు తీసుకున్నారు. అందులో పొటాషియం, సల్ఫర్తో పాటు బాంబుల తయారీకి వాడే మందుగుండు సామాగ్రి, ఇతర ముడి పదార్థాల్ని గుర్తించారు. ఘటనా స్థలంలో మొత్తం 8 షెడ్లు ఉండగా 3 బాణసంచా తయారు చేస్తున్నారు. 2 షెడ్లు స్టాకు పాయింట్లుగా వాడుతుండగా మిగిలినవి కార్మికుల అవసరాలకు కేటాయించారు. పేరుడు ధాటికి షెడ్లన్నీ దెబ్బతిన్నాయి. తారాజువ్వలకు మందుగుండు దట్టించే సమయంలో నిప్పురవ్వలు వచ్చినట్లు తనిఖీ నిపుణులు భావిస్తున్నారు. మొదటి షెడ్డులో పేరిన బాంబు 150 మీటర్ల దూరంలోని స్టాక్ పాయింట్పై పడ్డంతో మంటలంటుకున్నాయని, తరువాత పక్కనున్న నిల్వ కేంద్రానికి విస్తరించినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో దశాబ్దాలుగా నెలకొన్న మొండి సమస్యకు మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమం ద్వారా మంత్రి లోకేష్ పరిష్కారం చెప్పారు. మంగళగిరి, తాడేపల్లి మండలాల్లోని ప్రభుత్వ భూముల్లో ఏళ్లుగా నివాసం ఉంటున్న 3,005 మందికి తొలి విడతలో శాశ్వత పట్టాలు అందజేశారు. 5 రోజుల పాటు పండుగ వాతావరణంలో నిర్వహించిన పట్టాల పంపిణీ తొలి విడత కార్యక్రమం ముగిసింది. బట్టలు పెట్టి మరీ ఇళ్ల పట్టాలు అందజేయడంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి అవసరమైన అన్ని ప్రోత్సాహకాలు అందించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. విజయవాడలో జరిగిన వెస్టర్న్ లవ్ చిత్రం పూజా కార్యక్రమానికి హాజరై తొలి సన్నివేశానికి క్లాప్ కొట్టారు. సినిమా షూటింగ్లకు ఆంధ్రప్రదేశ్ అనువైన ప్రాంతమని మంత్రి చెప్పారు. ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం నిర్మాతలతో చర్చించి కొత్త సినిమా పాలసీని రూపొందిస్తామని మంత్రి దుర్గేష్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందాలనేటువంటి మాట ఏదైతే ఉందో ఆ ప్రకారంగా మొత్తం షూటింగ్ ఆంధ్రప్రదేశ్లో తీయటం మాత్రమే కాకుండా స్థానికంగా ఉన్నటువంటి టాలెంట్ని ఉపయోగించుకుంటున్నాం. బయట నుంచి ఎవరిని తీసుకురావడం కాకుండా ఆంధ్రప్రదేశ్లో స్థానికంగా ఉన్నటువంటి ఆర్టిస్టులతోటే, సాంకేతిక నిపుణులతోనే ఈ సినిమా రూపొందిస్తున్నాం అనేటువంటి మాట చెప్పారు. దీనికి వారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. కాకినాడ, రాజమండ్రిలో ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పిఠాపురం, గొల్లప్రోలు, ప్రతిపాడు, జగంపేట, గండేపల్లి, పెద్దాపురం ప్రాంతాల్లో చెట్లు విరిగిపడ్డాయి. ఈదురుగాలుల బీభత్సానికి మామిడికి తీవ్ర నష్టం వాటిల్లింది. చాలా చోట్ల అరటి పంటలు దెబ్బతిన్నాయి. హైదరాబాద్ పాతబస్తీ మెట్రో కారిడార్ పరిధిలో ఎంజీబీఎస్ నుంచి చంద్రాయనగుట్ట వరకు 7.5 కిలోమీటర్ల మేర స్థల సేకరణ జోరుగా సాగుతోందని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు. ప్రభావిత ఆస్తుల యజమానులు స్వచ్ఛందంగా స్పందించి ప్రభుత్వం నిర్ణయించిన పరిహారాన్ని స్వాగతించి ఆస్తులను మెట్రో మార్గం కోసం ఇచ్చారని ఆయన తెలిపారు. స్థానికుల సహకారంతో ఆయా నిర్మాణాల కూల్చివేత ముమ్మరంగా సాగుతోందన్నారు. ఆ మార్గంలో 1100 ఆస్తులుండగా ఇప్పటి వరకు 205 ఆస్తులకు 212 కోట్ల పరిహారం అందించినట్లు ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. సున్నితమైన కట్టడాలకు ముప్పు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు. విద్యుత్తు, టెలిఫోన్ కేబుళ్లను అప్రమత్తంగా తొలగించినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు పాత నగరం విస్తరణ పనులు త్వరగా పూర్తి చేసి కేంద్ర ప్రభుత్వ అనుమతులు రాగానే మెట్రో నిర్మాణ పనులు ప్రారంభిస్తామని ఎన్వీఎస్ రెడ్డి పేర్కొన్నారు. స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ దిగుమతులపై ప్రకటించిన సుంకాల మినహాయింపులు తాత్కాలికమని అగ్రరాజ్యం అమెరికా వెల్లడించింది. వాటిపై సుంకాలు త్వరలో విధించనున్నట్లు అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ వెల్లడించారు. ఏప్రిల్ 12న స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ దిగుమతుల్ని ప్రతీకార సుంకాల నుంచి మినహాయించినట్లు ట్రంప్ సర్కార్ తెలిపింది. చైనాపై విధించిన 145% సుంకంతో పాటు ఇతర దేశాలపై అమల్లో ఉన్న 10% వాటికి వర్తించదు. తాజాగా దీనిపై స్పందించిన అమెరికా వాణిజ్య కార్యదర్శి మరో 1 లేదా 2 నెలల్లో వాటిపై కొత్త సుంకాలను ప్రకటిస్తామని చెప్పారు. సెమీ కండక్టర్ పరిశ్రమకు ప్రత్యేకమైన విధానంతో సహా మరిన్ని మార్పులు రాబోతున్నాయని లుట్నిక్ వెల్లడించారు. అటు ఔషధాలపై ఇచ్చిన మినహాయింపులు కూడా శాశ్వతం కాదని స్పష్టం చేశారు. తమపై విధించిన ప్రతీకార సుంకాలను రద్దు చేయాలని అమెరికాను చైనా కోరింది. పరస్పర సుంకాల తప్పుడు పద్ధతిని అమెరికా పూర్తిగా రద్దు చేయాలని చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు చైనా వాణిజ్య శాఖ ఓ ప్రకటనను విడుదల చేసింది.
పరస్పర గౌరవం చర్చల ద్వారా సరైన దిశలో ఇరు దేశాల విభేదాలను పరిష్కరించుకోవాలని సూచించింది. ఏప్రిల్ 2న ప్రకటించిన టారిఫ్లను 90 రోజుల పాటు తాత్కాలికంగా నిలిపివేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై 145% సుంకాలను కొనసాగించారు. ఏప్రిల్ 12న మరోసారి స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ దిగుమతుల్ని ప్రతీకార సుంకాల నుంచి అమెరికా మినహాయించింది. ఇందులో చైనా వస్తువులకు కూడా మినహాయింపు ఇచ్చింది. దీన్ని అమెరికా తన తప్పుడు చర్యల్ని సరిదిద్దుకోవడానికి తీసుకున్న చిన్న సాంకేతిక చర్యగా డ్రాగన్ అభివర్ణించింది. అమెరికా టారిఫ్ల నిర్ణయం సాధారణ ప్రజల రోజువారీ జీవితాలను, వినియోగదారుల విధానాలను ప్రభావితం చేసిందని చైనా వెల్లడించింది. ఇరు దేశాల ఆర్థిక, వాణిజ్య సంబంధాలపై చైనా వైఖరి స్థిరంగా ఉందని వాణిజ్య శాఖ నొక్కి చెప్పింది. వాణిజ్య యుద్ధంలో విజేతలు ఎవరూ ఉండరని, రక్షణవాదానికి మార్గం లేదని తెలిపింది. అందుకే పరస్పర సుంకాల రద్దుకు అమెరికా ముందుకు రావాలని చైనా కోరింది. వక్ఫ్ చట్ట సవరణను వ్యతిరేకిస్తూ తమిళగ వెట్రి కళగం టీవీకి అధినేత విజయ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే వక్ఫ్ చట్ట సవరణకు వ్యతిరేకంగా పలు పార్టీలతో పాటు అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. దాదాపు డజనుకు పైగా పిటిషన్లు ఈ నెల 16న సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కేవి విశ్వనాథన్లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ జరపనుంది. ఇవే కాకుండా మరికొన్ని కూడా త్రిసభ్య ధర్మాసనం ముందు లిస్టు కావాల్సి ఉంది. వాటిని సుప్రీంకోర్టు రిజిస్ట్రీ ఇంకా ధర్మాసనం ముందు లిస్టు చేయాల్సి ఉంది. తొలుత ఈ నెల 15నే విచారణ చేపడతామని ధర్మాసనం వెల్లడించింది. అయితే మంగళవారం కేవియట్ దాఖలు చేసిన కేంద్ర ప్రభుత్వం తమ అభిప్రాయం తెలుసుకోకుండా ఎలాంటి ఆదేశాలు జారీ చేయొద్దని విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలో వక్ఫ్ చట్ట సవరణను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లను ఈ నెల 16న విచారణ చేపట్టనున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. పార్లమెంటు ఉభయ సభల ఆమోదం, ఆ తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సమ్మతితో వక్ఫ్ సవరణ చట్టం 2025 ఇటీవల అమల్లోకి వచ్చింది. టీమిండియా మాజీ సారథి సౌరవ్ గంగూలీ ఐసీసీ పురుషుల క్రికెట్ కమిటీ చైర్మన్ గా తిరిగి నియమితులయ్యారు. గంగూలీతో పాటు మరో దిగ్గజ ఆటగాడు వివిఎస్ లక్ష్మణ్ ను కూడా ప్యానెల్ సభ్యులుగా తిరిగి ఎంపిక చేసినట్లు ఐసీసీ ఓ ప్రకటన చేసింది. టీమిండియా మాజీ స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే పదవీకాలం ముగిసిన తర్వాత 2021లో గంగూలీ తొలిసారి కమిటీ చైర్మన్ గా నియమితులయ్యారు. ప్రపంచవ్యాప్తంగా క్రీడా నాణ్యత ప్రమాణాలను పెంచేందుకు ఏర్పాటు చేసిన 6 సభ్యుల ప్యానెల్ కు గంగూలీ నాయకత్వం వహిస్తారని ఐసీసీ వెల్లడించింది. ఈ ప్యానెల్లో దక్షిణాఫ్రికా ప్రస్తుత వన్డే టెస్ట్ కెప్టెన్ టెంబా బావుమాకు చోటు దక్కింది. వీరితో పాటు ఆఫ్ఘనిస్తాన్ మాజీ ఆటగాడు హమీద్ హసన్, వెస్టిండీస్ దిగ్గజం డెస్మండ్ హెయిన్స్, ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు జొనాథన్ ట్రాట్లు కమిటీలో సభ్యులుగా ఉన్నారు.